కలుగుచున్నది. నిన్ను ఆరాధించుటకై తృష్ణ కలుగుచున్నది. నిన్ను ఆరాధించుటకై తృష్ణ కలుగుచున్నది. ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నిన్ను ఆరాధింతును. ఆరాధింతును. నిన్ను ఆరాధింతును. ప్రాణేశ్వరుడా నా ప్రాణప్రియుడా, ప్రాణేశ్వరుడా నా ప్రాణప్రియుడా, ప్రణతింతును నిన్నే ఆత్మతో, ప్రణతింతును నిన్నే ఆత్మతో, సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నిన్ను ఆరాధింతును. ప్రాణాత్మ దేవములను నీ కొరకై అర్పించి ప్రార్థనతో నీ సన్నిధి చేరా. ప్రాణాత్మ దేవములను నీ కొరకై అర్పించి ప్రార్థనతో నీ సన్నిధి చేరాలని. నీ రూపులు మారాలని ఆశ కలుగుచున్నది. నీ రూపులు మారాలని ఆశ కలుగుచున్నది. ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నిన్ను ఆరాధింతును. ఆరాధింతును. నిన్ను ఆరాధింతును. ప్రాణేశ్వరుడా నా ప్రాణప్రియుడా, ప్రాణేశ్వరుడా నా ప్రాణప్రియుడా, ప్రణతింతును నిన్నే ఆత్మతో, ప్రణతింతును నిన్నే ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నిన్ను ఆరాధింతును. ఆరాధింతును. నిన్ను ఆరాధింతును.
ప్రైజ్లో మరి దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడము. ఒకసారి మరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. సర్వశక్తుల సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందువల్ల గడిచిన వారం మమ్మల్ని కాపాడి భద్రపరిచి మరి ప్రత్యేకంగా మరి ఈ సంవత్సరం మరి 9వ నెలలో మమ్మల్ని నడిపించినారు. చివరి ఆదివారం నడిపించినారు. గడిచిన 9 నెలలు మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఇంతవరకు మా పట్ల మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. మరి ఆశ కలిగిన హృదయాన్ని మీరు తృప్తిపరుస్తున్నారు. మరి ఈరోజు ఎంతమంది అయితే మరి వాంఛ కలిగి వాక్యం విందామని ఆ ఆలోచన కలిగి మరి ఇష్టపూర్వకంగా ప్రేరేపించబడి మరి ఈరోజు నేను నేర్చుకోవాలి, నేను వినాలి, దేవుని స్వరం వినాలి అని ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మీరు తృప్తిపరుస్తున్నది వందనాలు చెల్లిస్తున్నాం. మా మనోనేత్రాలు తెరవండి, వాక్య అవగాహన, వాక్య ప్రత్యక్షతని మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ దేవ నిలుతున్న అభిషేకం మా పైన కుమరించండి. నీ ఆత్మతో నింపి నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. మరి గడిచిన వారము దేవుని కృపను బట్టి, దేవుని ప్రణాళిక బట్టి మరి ప్రార్థన పూర్వకంగా మరి ముంబై పూణే మిషన్ ట్రిప్ కొరకు వెళ్ళి రాగలిగినాము. మరి దేవుడు క్షేమంగా తీసుకెళ్ళాడు, క్షేమంగా తీసుకొచ్చినాడు. మరి దాదాపు అక్కడ వారం రోజులు మరి ఆ ప్రాంతంలో మరి చిన్న చర్చెస్ కానీ వేరే డిఫరెంట్ ప్లేసెస్ కూడా వెళ్ళగలిగినాము. మరి ముంబై దాకా వెళ్ళినాము. సో అన్ని విషయాలు కూడా మరి ప్రయాణం తోడున్నాడు, అక్కడ పరిచయం తోడున్నాడు. మరి అక్కడ చేసి వచ్చిన పరిచయం స్థిరపరచబడాలని మరి మీ వ్యక్తిగత ప్రార్థన కూడా మీరు ఆ మిషన్స్ కొరకు ప్రార్థన చేయాలి. మరి ఈరోజు తిరిగి మరి స్థానిక సంఘాన్ని నడిపించినాడు. మరి మీరందరూ కూడా సంఘానికి రాగలిగినారు, దానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఉదయకాల సమయంలో మన వాక్యం ధ్యానిస్తాము. మరి ఈరోజు తీసుకున్న అంశము రిపెంట్ ఆర్ పెరిష్, పశ్చాత్తాపపడు లేదా నశించుకో. రిపెంట్ ఆర్ పెరిష్ అన్న అంశాన్ని మనము ధ్యానిస్తాం. సో నాతో పాటు లూకా సువార్త 13వ అధ్యాయము లూకా సువార్త 13వ అధ్యాయము మనం మొదటి 5 వచనాలు గమనిస్తాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనసు పొందని అందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములో గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనసు పొందని మీరందరూ అలాగే నశింతురు. చూడండి, ఇక్కడ గమనిస్తే ఎంతోమంది నశించిపోతున్నారు. నశించిపోతున్న వారిని బట్టి మరి యేసుక్రీస్తు ఆ ప్రాంతంలో నిలబడి ఈ విధంగా చెప్తున్నాడు, రిపెంట్ ఆర్ పెరిష్ అనే అంశాన్ని ధ్యానిస్తున్నాను. సో పిలాతు గలిలయుల కొందరి రక్తము వారి
బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, అంటే అనేక హింస గుండా తీసుకొని వెళ్తున్నప్పుడు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులైనారు. ఆ భయభ్రాంతుల విషయంలో ఏం చేశారు? ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయలు అట్టి హింసలు పొందినందున వారు గలిలయందరికంటే పాపులని మీరు తలంచుకుందురా. వాళ్ళు అనుకుంటారు ఏంటంటే పాపం చేశారు కాబట్టి ఇలాంటి హింస గుండా వెళ్తున్నారు అని వాక్యం సెలవుస్తున్నారు. కానీ ఏమన్నాడు యేసుక్రీస్తు? కానీ మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందిన ఎడల మీరందరూ అలాగే నశించుదురు. రైట్? అక్కడ ఉద్దేశం ఏంటిది? వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి, వాళ్ళు పాపం చేసినారు కాబట్టి చనిపోతున్నారని వీళ్ళు అనుకుంటే, మీరు పశ్చాత్తాప పడకపోతే మీరు కూడా అదే విధంగా నశించిపోతారు. దేవుని ఉద్దేశము మనం నశించుకోవద్దు కాబట్టి ఆయన నిన్ను నన్ను ప్రేమించినాడు. ఆ ప్రేమ కారణంగా మనల్ని వెతికి రక్షించుకున్నాడు. సో వెతికి రక్షించుకోవడానికి తను ఏం చేస్తాడంటే, ఎక్కడ వెతకాలి? ఎక్కడైతే ఆత్మలు ఉన్నాయో, మనం ఎక్కడైతే పోగొట్టుకుంటామో అక్కడే వెళ్ళి వెతుక్కుంటామండి. సాధారణంగా కొన్నిసార్లు మనం ఇయర్ రింగ్స్ కానీ, లేకపోతే గోల్డ్ రింగ్ కానీ, లేకపోతే గోల్డ్ చైన్, లేకపోతే మన ఇంట్లో వస్తువు కానీ కొన్నిసార్లు ఎక్కడైనా పెట్టి మర్చిపోతాం. మనం ఎక్కడ మర్చిపోయినామో, ఎక్కడ వెళ్ళినామో ఆ ప్రాంతంలో వెతుకుతామా, ఎక్కడికో వెళ్ళి వెతుకుతామా? ఎక్కడైతే పోయిందో అక్కడ వెతుక్కుంటాం. సో యేసుక్రీస్తు కూడా మరి ఈ పాపలోకంలో ఏమైందంట? నీతిని పోగొట్టుకున్నాము, పరిశుద్ధతని పోగొట్టుకున్నాం కాబట్టి నిన్ను నన్ను నీతిమంతుడుగా తీర్చడానికి ఆయన నీతిమంతుడుగా వచ్చి తన ప్రాణం అర్పించినాడు. మనల్ని ప్రేమించాడు. ఫర్ గాడ్ సో లవ్ ది వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ ఐ షుడ్ నాట్ పెరిష్ బట్ ఐ షుడ్ హ్యావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్. నిత్య జీవం ఉండాలి కాబట్టి నిన్ను నన్ను వెతికి రక్షించుకున్నాడు. మన కొరకు చనిపోయినాడు, పాతి పెట్టబడ్డాడు, మరణాన్ని జయించాడు, తిరిగి లేచినాడు. సో ఉదయకాల సమయంలో ఇచ్చిన హెచ్చరికలు ఏంటి? మీరు కూడా అలాగనే నశించిపోతారు. ఎప్పుడు? మీరు పశ్చాత్తాపడకపోతే. If you don't repent, you also will perish. I tell you, but except ye repent, ye shall all likewise perish. నాశనం కమ్మని కోరుకోవట్లేదు, కానీ నాశనం కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు, ఆ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇస్తూ వచ్చినాడు. సో నశించుకోవడం మనం మనుషులుగా వేరే వాళ్ళని చూసినప్పుడు, లేదంటే మన పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తాము? వాడు నాశనం అయితే బాగుండు అనుకుంటాం. ఒక ఉదాహరణ, ఇప్పుడు సిటీలో డెమాలిషన్స్ జరుగుతున్నాయి, అందరికీ వార్తలు తెలుసు. అవునా? అక్రమ కట్టడాన్ని మరి ఒక అధికారంలో వచ్చిన ఒక సీఎం ఏం చేస్తాడు? ఆ అక్రమంగా కట్టిన కట్టడాన్ని ఏం చేస్తాడంట? నాశనం చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏమైంది? దాని ద్వారా ఇబ్బంది పడుతున్న వారు, కష్టపడుతున్న వారు, నష్టపోతున్న వారు ఏం కోరుకుంటున్నారు? సీఎం నాశనం అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళకు కలిగిన కష్టము ప్రకారం చేసిన తప్పు ఎవరో చేస్తారు, ఒకరు అనుభవిస్తారు, కానీ వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి ఈయన ఉండకపోతే బాగుండు, ఆయన నశించిపోవాలి, పురుగులు పట్టిపోవాలి అని ఎన్నెన్నో మాటలు అంటున్నారు. బహుశా ఆయన సైడ్ నుంచి ఆయన చేసే కరెక్టే ఉండొచ్చు. ఇక్కడ వాక్యం ఏమిటి? వాళ్ళందరూ నశించిపోతున్నారు కాబట్టి మీరు నీతిమంతులు అనుకుంటున్నారు. బాబు, మీరు కూడా పశ్చాత్తాప పడకపోతే మీరు వాళ్ళు ఏ విధంగా నశించిపోయినారో మీరు కూడా అలాగనే నశించిపోతారు. 3వ అధ్యాయం రాయబడ్డది, 5వ అధ్యాయంలో కూడా అదే మాట రాయబడుతుంది. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? మీరు ఏమి చేస్తారు కానీ మారు మనసు అనే ఒక సిస్టమ్ ఉంది కదా, ఒక ప్రాసెస్ ఉన్నది. దాని ద్వారా వెళ్తే మనము నశించిపోము. సో ఏమన్నాడు? బట్ ఎక్సెప్ట్ ye repent, ye shall all likewise perish. సో గాడ్ ఈస్ గివింగ్ us an opportunity. దేనికంట? మారు మనసు పొందే ఆధిక్యతని, అవకాశం దేవుడు మనకు ప్రతి వారం ఇస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఒక ఛాన్స్. బహుశా ఎక్కడైనా పడిపోతుండొచ్చు కదా, ఎక్కడైనా మిస్ అవ్వచ్చు, కానీ దేవుడు ఒక తరుణం తర్వాత ఇంకొక తరుణము, ఒక అవకాశం తర్వాత ఇంకొక అవకాశము, ఒక ఛాన్స్ తర్వాత ఇంకొక ఛాన్స్ దేవుడు మనకి ఖచ్చితంగా అనుగ్రహిస్తున్నాడు. అందుకే మనం ప్రతిసారి వచ్చినప్పుడు బలలో మనం యోగ్యంగా పాల్పంచుకునే దాంట్లో మనం ప్రయాసపడుతూ ఉంటాం. సో ఇక్కడ గమనిస్తే ఏమని చూస్తాం? దేవుడి ఉద్దేశం ఏంటంటే నశించిపోకుండా ఉండటం కదా. బట్ ఎక్సెప్ట్ ye repent. చూడండి, పశ్చాత్తాపం అనగానే
మనం పాపం నుంచే పశ్చాత్తాపడాలని అనుకున్నాం. కానీ రిపెంటెన్స్ అనేది మనల్ని ఏదైతే కృంగదీస్తుందో, మనల్ని ఏదైతే దేవుని నుంచి దూరం చేస్తుందో కదా, దేంట్లో అయితే మనం ఇంకా పడిపోతున్నామో దాంట్లో నుంచి మనం పశ్చాత్తాపడాలి. వీ హ్యావ్ టు రిపెంట్ అండ్ రిటర్న్ అండ్ టర్న్ టువర్డ్స్ గాడ్. ఎందుకంటే సో దట్ ఐ షుడ్ నాట్ పెరిష్, దట్ యూ షుడ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్లాస్టింగ్. అంటే నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినప్పుడు నిత్య జీవం పొందుకోవాలంటే మీరు నశించిపోదు. నశించుకోకుండా ఉండాలంటే ఏంటంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించారు, ఆయన అద్భుత కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి వాడు ప్రతివాడు, అంటే ఎవ్రీవన్ హూ బిలీవ్స్. మనం ఈ లోకంలో మనం డివిజన్ తీసుకొచ్చాము, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అని. వర్షం దేవుడు కూడా యూత్లను ఏర్పాటు చేస్తున్నాడు, తర్వాత జనులందరినీ ఏర్పాటు చేస్తున్నాడు. అబ్రాహాం సంతానం అన్నాడు, అంటే అబ్రాహాం సంతతిలో ఎవరైతే పిలువబడతారో వాళ్ళని దేవుడు ఏం చేశాడంట, రక్షించినాడు. సో అబ్రాహాం సంతానంలో రమ్మని పిలుస్తున్నాడు. వర్షం మీరు అబ్రాహాం సంతానంలో అబ్రాహాంతో చేసే నిబంధన, అబ్రాహాం బ్లెస్సింగ్ బయట ఉన్నట్లయితే మీరు లోపలికి రండి. వర్షం పడుతున్నప్పుడు ఏం చేస్తాము, నేను చాలా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. వర్షం పడినప్పుడు ఏం చేస్తాము, ఎక్కడ మనకి ఏముంటుందంట, మనం ఎక్కడ దాక్కోగలుగుతాము, హైడింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో, మనం ఎక్కడ షెల్టర్ తీసుకోగలుగుతామో ఆ షెల్టర్ వెతుక్కుంటూ వెళ్తాం. షెల్టర్ నీ దగ్గరికి రాదండి. ఎవరు కూడా గొడుగు నీ దగ్గర పట్టుకుంటారు. గొడుగు ఎక్కడ ఉందా, నీడ ఎక్కడ ఉందా, షెల్టర్ ఎక్కడ ఉందా, అక్కడ మనం వెతికి పరిగెత్తి వెళ్తాం. కొంచెం మేము కూడా బైక్స్ నడుపుతున్నప్పుడు మెయిన్ రోడ్ నుంచి కదా భయంకర వర్షం పడుతున్నప్పుడు ఏం చేస్తాము, బండి సైడ్లో ఆపేసి యూజువల్గా అయితే బస్ స్టాప్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వెళ్తాం, లేదా చెట్ల కింద వెళ్ళి వర్షం తగ్గకుండా ఉండడానికి మనం ఏం చేస్తాము, మనం కాపాడుకుంటాం. సో అదేవిధంగా మీరు పశ్చాత్తాపడిన తర్వాత నీకు కావాల్సిన రక్షణ అనుభవం నా షెల్టర్ ఉంది, నా రెక్కల చాటున నీకు రక్షణ కలుగుతున్నది, నీకు ఆశ్రయం ఉన్నది, నేను నీ దాకు చోటని. మీరు ఇంకెక్కడ దాచుకుంటే నాకు సంబంధం లేదు. మీరు నా దగ్గరకు వస్తున్నట్లయితే, మీరు నా దగ్గర దాక్కున్నట్లయితే, ఇఫ్ యూ హైడ్ యువర్ సెల్ఫ్ అండర్ మై వింగ్స్, ఇట్ ఈస్ మై ప్రొటెక్షన్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ యూ. నా బాధ్యత ఏంటిది, మిమ్మల్ని రక్షించడము, మిమ్మల్ని కాపాడటము, అది నా బాధ్యత. కాబట్టి ఐ విల్ టేక్ కేర్. నిన్ను నువ్వు రక్షించుకోలేవు, నిన్ను నువ్వు కాపాడుకోలేవు. కాబట్టి ఏం చేయాలంటే, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, లేదా నేను పలానా తప్పు చేసి నన్ను క్షమించు. ఇదిగో నేను ఉదయకాల సమయంలో నీ వైపు తిరుగుతున్నాను, నేను నశించుకోవాల్సిన అవసరం లేదు, నేను నశించుకోవద్దు, మీరు నాకు సహాయం చేయండి. ఏమవుతుందంట, సహాయం దేనిలో చేస్తానంటే నశించుకోకుండా ఉండడానికి సహాయం చేస్తాను. సో రిపెంటెన్స్ అనేది నాట్ ఓన్లీ సిన్ అండి, ఇన్ ఎవ్రీ ఏరియా వేర్ ఎవర్ యూ నీడ్ రిపెంటెన్స్. నీవు ఉన్న పరిస్థితుల్లో నీకు ఎక్కడైతే నీకు పశ్చాత్తాపడాలని నువ్వు ఆలోచన కలిగినో ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపడితే అన్ని విషయాలను కూడా ఏడు చేశాడ మనము నశించుకోము. చూడండి 6వ వచనం నుంచి గమనిస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు పెట్టి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీనివల్ల ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎళ్ళ నరికివేయమని అతనితో చెప్పాను. చూడండి అంటే యేసుక్రీస్తు శిష్యులతో కానీ అక్కడ కూడుకున్న జన సమూహంకి ఒక విషయము ఒక పద్ధతిలో అర్థం కాకపోతే ఇంకొక పద్ధతిలో అంటే అర్థం అయ్యేంత వరకు కూడా ఉపమానాలు చెప్తూనే ఉన్నాడు. నేను ఒకసారి చెప్పేసిన వెళ్ళిపోయినా మీరు నమ్మితే నమ్మని లేకపోతే లేదంటేదండి. ఒక మాట చెప్పినారు, అర్థం కాలేదా, ఇంకొక ఉపమానం ఇస్తున్నాడు. ఇక్కడ ఏమని చూస్తున్నాము, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఒక చెట్టు నాటిన తర్వాత కొంతకాలం ఆగినాడు. ఎంతవరకండి, హార్వెస్ట్ టైం వరకు కూడా ఫలం ఇచ్చేంత వరకు ఆగినాడు వ్యవసాయకుడు. ఆగిన తర్వాత పండు తిందామని వచ్చినప్పుడు ఆ కాలంలో ఫలం ఇవ్వాల్సిన చెట్టు పండు ఇవ్వలేదు కాబట్టి ఏం చేశాడ, దాని పండు వెతక వచ్చి ఉన్నాడు, ఏమీ దొరకలేదు. ఏమే ఆకలి
ఆకలితో వచ్చినో ఆశతో వచ్చినో ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అంట. సో ఏమీ దొరకలేదు కాబట్టి ఏమని హెచ్చరికనిస్తున్నాడు? కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏలా వ్యర్థమై వలెను, ద్రాక్ష తోట మాలితో చెప్పాను. బహుశా యాక్చువల్గా గమనిస్తే మరి ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లే నాటబడతాయి. మరి ద్రాక్ష తోటలో మరి ఈ అంజూరపు చెట్టు ఎందుకు నాటడమో తెలియదు. బహుశా స్థలం మీద నాటినట్టున్నాడు. సో అంజూరపు చెట్టు నాటినట్టు ద్రాక్ష తోట నాటిన బహుశా ద్రాక్షలు వస్తున్నాయి, కానీ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు పెరగట్లేదు. బహుశా పెరిగినా కానీ ఫలం ఇవ్వట్లేదు. సో తన గమనించింది ఏంటిది? ఆల్ ఆఫ్ సడన్ వచ్చి అడగట్లేదండి. ఒక అంశంలో ఒక సందర్భంలో కాలం కానీ సమయంలో మనం గమనిస్తాం కదా, ఇట్ ఈస్ నాట్ ద సీజన్ ఆఫ్ ఫిగ్. అంజూరపు కాలము కాని సమయంలో యేసుక్రీస్తు చెట్టు దగ్గర వెళ్ళి ఆకలిగా ఉన్నప్పుడు పండు తెంపుకోవడానికి చూసాడు, కానీ అది కాలం కాని సమయంలో వెళ్ళి చూస్తే ఇక్కడ ఏమని చూసాము? పండు లేదు, ఇక మీద ఎవరు కూడా నీ పండు తినొద్దని అక్కడ క్షమించడం అని గమనిస్తుంది. మరి ఇక్కడ గమనిస్తే బహుశా కాలంలో వచ్చినాడు. దట్ ఈస్ ద సీజన్ ఫర్ ద ట్రీ టు గివ్ ఫ్రూట్. కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఏం చేస్తాడు? 3 సంవత్సరాలు మాత్రం రాయబడారు. ఫ్రమ్ 3 consecutive years 3 సంవత్సరాలుగా ఎక్కడికి వస్తున్నాడంట? అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చెట్టు దగ్గరకు వస్తున్నాడు. 3 సంవత్సరాలు వచ్చినాడు. ప్రతిసారి కూడా నిరుత్సాహపడి వెళ్ళిపోతున్నాడు. ప్రతిసారి కూడా పండు తిన్నామని వస్తున్నాడు, అక్కడ పండు లేదు, నిరుత్సాహపడి వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ ఇయర్ కదా లైట్ తీసుకున్నాడు. సెకండ్ ఇయర్ వచ్చినాడు, సెకండ్ ఇయర్ కూడా పండు లేదు, ఏం చేస్తున్నాడంట? బహుశా నిరుత్సాహపడినట్టున్నాడు. సరే ఇంకొక ఛాన్స్ ఇస్తామన్నాడు. ఇంకొకసారి ఇంకొక అవకాశం ఇచ్చిన తర్వాత ఆ చెట్టుకి ఏం చేస్తాడంట? 3వ సంవత్సరం కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ 3వ సంవత్సరం కూడా ఆ చెట్టు పండు ఇవ్వని కారణంగా ఇప్పుడు ఏమైందంట? నన్ను ఓర్పు నశించింది, యజమాని ఓర్పు నశించింది. అరే ఈ చెట్టు ఇంతకాలం నేను దానికి ఎరువేస్తున్నాను, నీళ్లు పోస్తున్నాను, కాపలా కాస్తున్నాను, ఒక పనిమాని పెట్టాను, ఈ చెట్టు నాకు ఫలం ఇవ్వాలేదు, ఈ చెట్టు ద్వారా నేను నష్టపోతున్నాను, లాభం చేద్దామనుకున్నాను, బిజినెస్ చేద్దామనుకున్నాను, కానీ ఈ ఒక్క పండు కూడా ఇవ్వట్లేదు. ఏంటి పరిస్థితి? ఏం చేయాలి నేను? ఎందుకు అట్లా జరుగుతున్నది? తోటమాని పిలిచేమన్నాడంట. అయితే 7వ వచనం, కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్లను వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి దీని వలన భూమి నష్టపోతుంది. కానీ 8వ వచనం, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే, లేని ఎడల నరికి వేయుదని అతనితో చెప్పాను. ఏం చేస్తాడు? యజమాని ఏమో బిజినెస్ ఆలోచిస్తున్నాడు, పనివాడు ఆపర్చునిటీ ఆలోచిస్తున్నాడు, అవకాశంతో ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ? యజమాని కాదండి. ఆ ఛాలెంజ్ ఇప్పుడు ఎవరి మీద ఉన్నది? అయ్యో నా చెట్టు పెంచే బాధ్యత నాకు ఇచ్చినాడు, చెట్టు పెంచుతున్నాను కానీ ఫలం ఇవ్వట్లేదు. ఫలం ఇవ్వకపోతే యజమాని తప్పు కాదండి, అది ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళ తప్పు. ఆయనకు అర్థం కావట్లేదు. యజమాని వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఈ చెట్టు ఎందుకు ఫలం ఇవ్వట్లేదు? నువ్వు అన్నీ చేస్తున్నావు కదా, కరెక్ట్గా చేస్తున్నావు అని బహుశా గద్దించుంటాడు. ఆయన బిద్దరుపోయినాడు, అది నేనేం చేయాలి అది ఫలం ఇవ్వకపోతే? నేను చేసేది అన్నీ చేస్తున్నాను. చాలా వ్యక్తిగత జీవితంలో మనం కూడా చేయాల్సిన అన్నీ చేస్తాను. కొన్నిసార్లు బహుశా ఏమి చూడకపోవచ్చు అండి, మనం ఏం అనుభవించకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? ఒక అవకాశం ఇస్తున్నాడు. అయా ఇంకొక సంవత్సరం, అయా ఇంకొకసారి బ్రతిమలాడుతున్నాడు. చెట్టు నరికితే ఎవరికి నష్టం అండి? ఆయన తోటమాలి, సేవకుడు, పనివాడు మాత్రమే. నువ్వు నరుకో పెట్టుకో నీ ఇష్టపడి, చెట్టు నరికితే నీకు లాభం రాదు. ఇంకొక టైం వెయిట్ చేయి, బహుశా ఇస్తుండొచ్చు, మనకు తెలియదు. ఆయన జీతం ఆయనకు వస్తుంది, ఆయనకు రావాల్సింది ఆయనకు వస్తుంది. ఆ తోటలో చెట్టు నరుకుంటూ పోతే అది నీకు నష్టం, ఎవరు యజమానికి నష్టం. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? అయ్యా ఇది నీ తోట, నీ చెట్టు, నేను పనివాడిని,
నాకు ఒక అవకాశం ఇవ్వు, నాకు ఒక ఆపర్చునిటీ దయచేయి. వాడు అనుకుందాం చెట్టు నరికితే తన ఉద్యోగం కూడా ఉండిపోతుందేమో కదా. చెట్టుకి కాపలా కాయడానికి నేను ఉంచినాను, చెట్టు ఫలం ఇవ్వద్దు, నువ్వు చెట్టు వద్దు, నువ్వు వద్దు, నాకు ఈ వ్యాపారం వద్దు, నేను వేరే బిజినెస్ స్టార్ట్ చేసుకుంటా అనుకుంటాడు. కానీ అలాంటి సిచ్యువేషన్, అలాంటి పరిస్థితుల్లో ఏమని బ్రతిమలాడుతున్నాడు? అయ్యా, అండ్ he answered said unto him, Lord, let it alone this year also, till I shall think about it and dung it. And if it bear fruit, well, and if it not, then after that you shall cut it down. ఇంకొక సంవత్సరం, ఇంకొక రోజు, ఇంకొక వారం, ఇంకొక నెల, ఇంకొక సంవత్సరం దేవుడు పొడిగిస్తూనే ఉన్నాడు. ఈ రోజు కాకపోతే ఈ రోజు నువ్వు పశ్చాత్తాపడవా? ఈ రోజు కాకపోతే ఈ రోజు నువ్వు పశ్చాత్తాపడి నువ్వు నశించుకోవడం నాకు ఉద్దేశం, నా ఉద్దేశం కాదు. ఆ చెట్టు నశించుకోవడం ఉద్దేశం కాదండి. ఆ పనివాడు బ్రతిమలాడుతున్నాడు, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన బాధ్యత నాకు తెలుసు, నేను చేయాల్సిందన్నీ చేస్తాడు. ఇంకొక సంవత్సరం, ఇంకొక ఛాన్స్, ఇంకొక ఆపర్చునిటీ, ఇంకొకసారి నేను ప్రయాసపడి, ఇంకొకసారి నేను చేసి చూస్తాను. లాస్ట్ ఛాన్స్ ఇవ్వు. 3 years ఓపిక పట్టవాలి, ఇంకొక సంవత్సరం ఓపిక పడు, ఇంకొక పంటకి ఓపిక పట్టు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఖచ్చితంగా మంది తవ్వుతాను, చుట్టూ తవ్వుతాను, మంచిగా ఎరువేస్తాను, మంచిగా నీళ్ళు పోస్తాను, అన్నీ చూసుకోవాల్సినంత చూస్తాను. ఒకవేళ చెట్టు ఫలము ఇవ్వకపోతే, అలాగే చెట్టు ఫలం ఇవ్వకపోతే అప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే దాన్ని నరికి పారేస్తాను. ఇంకొక అవకాశం ఇవ్వు దేవా. సో నువ్వు దేవుడు నీ జీవితంలో నువ్వు ఏ అవకాశంతో ఎదురు చూసావో దేవుడు నీకు ఉదయకాల సమయంలో గుర్తు చేస్తాడు. నేను ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివారం నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. ఏమైనా సరిదిద్దుకోవాల్సినవి ఏమైనా ఉంటే సరిదిద్దుకోండి. ఫలభరితం దేవుని ఉద్దేశం ఏంటిది? మీరు వర్ధిల్లాలి, ఫలభరితం ఉండాలని. యూ షుడ్ బి ఫ్రూట్ఫుల్, యూ షుడ్ రిప్లెనిష్, యూ షుడ్ మల్టిప్లై. అని ఆల్రెడీ ఆది కాండంలో ఏదైనా తోటలో దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు అక్కడితో వాళ్ళతో ఆపట్లేదు. వాళ్ళ తర్వాత వచ్చిన సంతానం ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానం నెరవేర్చబడాలి. కాబట్టి ఫలం ఎదురు చూస్తున్నాను. ఐ వాంట్ ఫ్రూట్ ఆన్ ద ట్రీ. నువ్వు ఏం చేస్తావో సంబంధం లేదు. నీవు గొడ్రాలు ఉండటము నాకు ఇష్టం లేదు. యూ షుడ్ నాట్ బి బేరెన్ ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. గర్వమైన, నీ ఉద్యోగమైన, నీ వ్యాపారమైన ప్రతి దాంట్లో నువ్వు ఫలభరితంగా ఉండాలి. నువ్వు ఫలం ఇచ్చే చెట్టుగా ఉండాలి. ఆకువాడక కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టుగా నువ్వు ఉండాలి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? దివారాత్రం వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. సో నువ్వు ఫలభరితంగా లేవు అంటే వాక్యం ధ్యానించట్లేదని కారణం. నువ్వు ఫలం ఇవ్వట్లేదు. బహుశా అనుకుంటాము ఈ పనివాడు సాకులు చెప్తున్నాడేమో. అప్పుడు ఖచ్చితంగా నిలదీసి అనుకుంటాడు, నువ్వు నిజంగా నీరు పోస్తే, నువ్వు నిజంగా ఎరువేస్తే, నువ్వు నిజంగా దీన్ని పట్టించుకుంటే ఇది ఫలం ఇవ్వాలి 100%. ఆకులేమో పచ్చకున్నాయి, ఫలం ఎందుకు లేదు? నిలదీసినప్పుడు ఏం చేశాడు? అయ్యా బహుశా తప్పు చేసినాడు, ఈ 3 సంవత్సరాలు తప్పు చేసినాడు అనుకుంటా, నన్ను క్షమించు. పశ్చాత్తాపడుతున్నాడు, నన్ను క్షమించు, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు. అవకాశం ఇస్తే ఇవన్నీ ఖచ్చితంగా నేను ఫలము తెచ్చి చూపిస్తా. ఫలం ఇవ్వకపోతే చెట్టు పోతుంది, నా ఉద్యోగం కూడా పోతుంది. నాకు తెలుసు నేను నశించిపోతాను, కాబట్టి ఇంకొక అవకాశం నాకు దయచేయి. ఒకవేళ ఫలం ఇవ్వకపోతే నేను నశించిపోతాను. సో మనము ఫలభరితం ఉండాలని దేవుని ఆలోచన అండి. మనల్ని చాలాసార్లు చెట్లతో పోలుస్తూ ఉన్నాడు, ఆకులతో పోలుస్తూ ఉన్నాడు. మనం చెట్టుగా ఉన్నట్లయితే మనం ఫలం ఇచ్చిన వారిగా ఉన్నామా లేదా మనము గమనించాలి. సమయం వచ్చినప్పుడు ఫలము లేకపోతే మనం నశించిపోతాము, ఫలం ఉంటే మనము బ్రతుకుతాము. ఫలం ఇస్తున్నామా లేదా నన్ను గమనిస్తాం. డూ ఐ బేర్ ఫ్రూట్? యూ షుడ్ బేర్ మచ్ ఫ్రూట్. మనం జాన్ 15లో చదివితే, యోహాను సువార్త 15వ అధ్యాయం గమనిస్తే చదువుతారా? Verse 2 చూడండి. నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఏమంటారంట?
పనికి రాని తీగలు తీసేసి పనికొచ్చే తీగలను ఉంచుకొని ఏం చేస్తుంట, పనికొచ్చే తీగలు ఫలం ఇస్తుంది కాబట్టి పనికి రాని తీసేసి పనికొచ్చే దాన్ని పెట్టుకుంటాడు. బికాస్ మనము దేవుని దృష్టిలో పనికొచ్చే వాళ్ళము కాబట్టే ఈరోజు మన తీగ ఇంకా బ్రతుకున్నది. హల్లెలూయా. మనము పనికి రాకపోతే దేవుడు పీకి పారేస్తా అంటున్నాడు, తీసేస్తా అంటున్నాడు. He want to remove, he want to destroy, he want to reject us if you don't bear fruit. Verse 4 చదవండి. నా యందు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండిరి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఏలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపదు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఏమంటాడంట, మీరు అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యు, నేను నీలో మీరు నాలో ఉన్నట్లయితేనే ఫలిస్తారు, లేకపోతే ఫలించరు. Abide in me and I in you, as a branch cannot bear fruit on itself except it abide in the vine, no more can ye except ye abide in me. I am the vine, ye are the branches. He that abideth in me and I in him, the same bringeth forth much fruit, for without me ye cannot do anything. నేను లేకుండా నాకు వేరుగా మీరు ఏమి చేయలేరు. నాకు వేరుగా మీరు ఫలం ఇచ్చే చెట్టుగా ఉన్నారు. నాకు వేరుగా మీరు ఏమి చేయలేరు. కాబట్టి మీరు నాకు కనెక్టెడ్గా ఉండండి. ఆత్మీయ జీవితంలో, ఈ శారీరక జీవితం కూడా మనం ఫలం ఇచ్చే వారిగా ఉండాలంటే మనము ఏం చేయాలంట, ఆ ద్రాక్షవల్లికి కనెక్టెడ్గా ఉండాలి. నేను ద్రాక్షవల్లిని, ఐ ఆమ్ ద ట్రూ వైన్, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే అబద్ధంతో కూడిన ద్రాక్షవల్లి ఉన్నాయి, నిజంతో కూడిన ద్రాక్షవల్లి ఉన్నాయి. అబద్ధంతో కూడిన ఏముంటాయంట, అవి పండిస్తే కానీ ఆ పండు తినడానికి పనికి రావు. చిగురుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. నిజమైన ద్రాక్షవల్లి ఏం చేస్తాడంట, నిజమైన ఫలము ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నాడు. ఆ నిజమైన ఫలం ఏంటిది, ఆత్మఫలము దేవుడు మనకి అనుగ్రహించుతాడు. సో ఆత్మఫలం మనం తిన్నట్లయితే మనం నశించుకోము, మనము పశ్చాత్తాపడతాం. మన బ్యాలెన్స్ ఏంటి, మనం దేంతో కంపేర్ చేస్తూ ఉండాలి. ఏదైనా తోటలో తిన్న పండుతో కంపేర్ చేసుకుంటే మనం 100% ఏదైనా తోటనే ఉండిపోతాం. అదే ఏదైనా తోటలో తిన్న పండుని పక్కన పెట్టి, దేవా మాకు ఇచ్చిన ఆత్మఫలం మేము కంపేర్ చేస్తాము. నేను ప్రేమిస్తున్నానా, నాకు సమాధానం ఉందా లేదా, సంతోషం ఉందా లేదా, నేను విశ్వాసం ఎదుగుతున్నా లేదా, నాకు నిరీక్షణ ఉందా లేదా, నాకు పేషెన్స్ ఉందా లేదా, సెల్ఫ్ కంట్రోల్ ఉందా లేదా, ఇవన్నీ మనం కంపేర్ చేసుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బెంచ్ మార్క్. మనం దాని ద్వారా మనము మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే, ఆత్మఫలము మనకు అర్థంలో ఉన్నట్లయితే, దేవా ఈ ఆత్మఫలం నా జీవితంలో పని చేయాలి, నేను ఫలభరితం ఉండాలి. నా చెట్టు అనే జీవితంలో, ఆ చెట్టు అనే వ్యక్తిలో దేవా ఫలం ఇవ్వకుండా నేను ఈ సంవత్సరం నేను ప్రయాసపడతాను, ఈ సంవత్సరం నేను ప్రార్థన చేస్తాను, ఈ సంవత్సరం వాక్యం ధ్యానిస్తాను, ఈ సంవత్సరం నేను సంఘానికి రెగ్యులర్ వెళ్తాను, ఈ సంఘం దేవా ఈ సంవత్సరం నేను వాక్యం నాటబడతాను, ఈ సంవత్సరం నాకు ఒకసారి ఛాన్స్ నేను ఎదుగుతాను, నేను ఫలం ఇచ్చే వ్యక్తిగా ఉంటాను, నేను ఆత్మని సంపాదిస్తాను, నేను ఈ సంఘానికి ప్రయోజకుడిగా ఉంటాను, దేవుని రాజ్యాన్ని ఇస్తాను వరకు నా ప్రయాసం నేను తప్పకుంటబడతాను. ఇక్కడ ఏమంటే వాక్యము, చెట్టు ఉండి నష్టమంట, అక్కడ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. సో గాడ్ డిడ్ నాట్ సెండ్ us టు ఆక్యుపై దిస్ ప్లేస్, గాడ్ హస్ సెంట్ us టు బికమ్ ఫ్రూట్ఫుల్. భూమి మొత్తము ఆదాముకి ఇచ్చి మీరు ఆక్యుపై చేయమని ఇవ్వలేదండి. ఏం చేసినట్ట, మీరు విస్తరించండి. యూ హ్యావ్ టు హ్యావ్ డొమినియన్, టేక్ డొమినియన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎర్త్. ఇంత పెద్ద భూమిని ఇద్దరికి ఇచ్చినాడు. ఆ ఇద్దరు ఏం చేయాలంట, మల్టిప్లై అవ్వాలి, replenish కావాలి. You have to spread, you have to scatter throughout this earth. You have to have dominion. Take this earth, this belongs to you. Don't just occupy Eden. ఏదైనా తోట ఒక్కటే కాదు, ఏదైనా తోటని expand, you have to increase. That was the responsibility, that was instruction given to Adam and Eve. ఆ ప్రణాళికని బట్టి ఏం చేస్తారు, ఒక పండు తిన్నారు, ఆ పండు కారణంగా వారు విస్తరించకుండా ఏదైతే తోట ఎక్కడుందో అక్కడ ఉండిపోయిందండి.
ఈ భూమి మొత్తం కూడా ఏదేం తోటలాగా అవ్వాలి, కానీ ఏదేం తోట ఎంత అవుతుందో అంతవరకే మిగిలిపోయింది. సో దేవుని ఉద్దేశం ఏంటి? మనము ఫలించాలి. చూడండి జెనసిస్ చాప్టర్ 6 ఆదికాండము 6వ అధ్యాయం 11 నుంచి 13 వరకు ఒకసారి గమనిస్తాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకముని చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. ఏమన్నాడు? వర్స్ 11 onwards చదువుతున్నాను. అప్పుడు యెహోవా The earth also was corrupt before God, and the earth was filled with violence. And God looked upon the earth, and behold, it was corrupt, for all flesh had corrupted his way upon the earth. And God said unto Noah, the end of all flesh is come before me, for the earth is filled with violence, therefore them violence through them, and behold, I will destroy them with the earth. భూమి దేంతో నింపమంటే మీరు దేంతో నింపినారు? ఏమని చెప్తున్నారు ఆదమవుతాని? మీరు వర్ధిల్లండి, మీరు ఫలించండి, వర్ధిల్లండి, మీరు స్వాధీనం పరచుకోండి, మీరు ఆధిపత్యం తీసుకోవాలి. వీళ్ళు ఆధిపత్యం తీసుకోకూడదు. ఏమైందంటే భూమి మొత్తము దేవుడు అనుకున్న ప్రకారము భూమి నింపబడలేదు కాబట్టి భూమి అంతే దేంతో నింపబడాలి? వైలెన్స్తో, చెడుతనంతో భూమి నింపబడ్డది. కాబట్టి ఏం చేస్తాము? దేవుడు మనుషులని చేసినని పశ్చాత్తాపడి ఏం చేశాడంట? నాశనము చేయడానికి సిద్ధపడ్డాడు. ఏమన్నాడు 13వ వచనంలో? దేవుడు నోవహు సమస్త శరీర మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఇచ్చిన దాన్ని ప్రాపర్గా మీరు యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి ఇదిగో మిమ్మల్ని ఇచ్చిన దాన్ని నేను నాశనం చేస్తా ఉంటున్నాడు. దేవుడు నాశనం చేయడానికి దేవుడు భూమిని ఆకాశం సృష్టించలేదండి. దేవుడు నాశనం చేయడానికి మానవుని సృష్టించలేదు. దేవుని ప్రణాళిక భూమి మీద నెరవేర్చడానికి దేవుడు మానవుని సృష్టించాడు. తనను స్తుతించాలి, తనను ఆరాధించాలి. తన ప్రణాళిక మానవుని ద్వారా నెరవేర్చడానికి, అపవాదిని జయించడానికి, మానవుని ద్వారా చేయడానికి వచ్చినాడు. ఇప్పుడు ఏమైంది? అదే మానవులు ఫలము ఇవ్వని పరిస్థితులు ఉన్నారు. తీగ నుంచి తెగ్గొట్టుకున్నారు. దే ఆర్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద ట్రూ వైన్. డిస్కనెక్ట్ అయినారు కాబట్టి మరి ఏం చేస్తున్నారు? రీకనెక్ట్ అవ్వలేకపోయినారు. తిరిగి సంబంధం లేని పరిస్థితి. చెడుతనంలో భవిష్యత్తు నివసిస్తున్నారు. ఆ చెడుతనంలో దేవుడు ఎవరిని దర్శించినాడు? నోవా కనపడ్డాడు. నోవా కృప పొందిన వాడై ఉండేది. And Noah found grace in the sight of God, favor in the sight of God. కృపా కనికరం కలిగిన వ్యక్తిగా ఏం చేస్తాము? నోవా ఉన్నాడు కాబట్టి నోవాని బ్రతికించినాడు. దేవుని ఉద్దేశం ఏంటి? చూడ ఎంతకాలము ఛాన్స్ ఇచ్చిందండి దేవుడు నోవాకి, వాళ్ళ ప్రజలకు. చూద్దాం అది ఏమని గమనిస్తాం? నోవాను పిలిచిన రోజు 500 సంవత్సరాలు, వరదలు స్టార్ట్ అయినప్పుడు 600 సంవత్సరాలు, అంటే దాదాపు 100 years టైము ఎవరికి ఉండండి? అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మనుషులకి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగడానికి 100 సంవత్సరాలు 100 సంవత్సరాల అవకాశము అక్కడ ఉన్న వారందరికీ ఇచ్చినాడు. బహుశా ఇంకా డీటెయిల్ ఏం రాశారు కానీ అనుకుందాము ఈ ఓడ కడుతున్నప్పుడు బహుశా అందరూ కూడా వచ్చి నోవాని అడుగుంటారు, నువ్వు ఏం చేస్తావు? కొత్తగా ఉంది. ఎందుకంటే ఇంతకాలం మేము గుడిసెలు చూసినాం కానీ ఇప్పుడు కొత్తగా మేము ఓడ చూస్తున్నాం. ఈ కొత్తగా స్ట్రక్చర్ కొత్తగా ఉన్నది. ఎందుకు కడుతున్నావు?
అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు భూమిని నాశనం చేయబోతున్నాడు, ఎందుకంటే చెడుతనంతో నింపబడ్డది కాబట్టి. వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి, భూమి నాశనం చేసి దేవుడు అంతా చెప్పినాడు. ఇక అందుకే నేను కట్టుకుంటున్నాను. బహుశా అంతమంది జనాభాలో ఒక్కరు కూడా కన్విన్స్ అవ్వలేదని తను చేసిన క్రియను బట్టి. ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో, ఏదైతే చెప్తున్నాడో బహుశా ఒక్కరు కూడా కన్విన్స్ అవ్వలేదు. బహుశా కన్విన్స్ అంటే నోవాతో పాటు ఆ ఫ్యామిలీస్ కూడా ఓడలోకి వెళ్ళేవి. నోవా ఒక్కడే వీళ్ళు అంటే అందరూ బహుశా హేళన చేసిండొచ్చు. తప్పకుండా అడుగుతారు కదా, ఇప్పుడు మన చిన్న చిన్న ఏమైనా చేస్తేనే వాడిని అడగకపోయినా చుట్టుపక్కల అడుగుతారు. అరే వాడు కొత్తది అడుగుతున్నాడు, కొత్త పని చేస్తాడు, కొత్త కారు కొనుక్కున్నాడు, కొత్త బండి కొనుక్కున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, ఇవన్నీ ఖచ్చితంగా అడుగుకుంటారు, మనుషులుగా తెలుసుకోవాలనుకుంటారు. సో నోవా కడుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా బహుశా తెలుసుకున్నారేమో ఉద్దేశం ఎందుకు కడుతున్నాడని. ఆ ఉద్దేశం తెలిసినప్పటికీ కూడా వచ్చినప్పుడు చూసాం, నాశనం చేసినప్పుడు చూసాము, దేవుడు అంట నాశనం చేస్తాడంట, ఇవన్నీ అంట అనుకునేసరికి ఏం చేస్తాడంట 100 సంవత్సరాలు వాళ్ళు అనుకుంటూనే ఉన్నారు. కానీ వర్షము వరదలు రానే ఉన్నది, వచ్చింది, అందరూ నశించిపోయినారు. దే హ్యాడ్ 2 ఆప్షన్స్, either repent or perish. పశ్చాత్తాపడు లేదా నాశనము. పశ్చాత్తాపడడానికి నీకు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే, ఇఫ్ యూ డోంట్ టేక్ ది ఆపర్చునిటీ, ఇఫ్ యూ డోంట్ రిపెంట్, యూ విల్ పెరిష్. దేవుడు అవకాశం ఇవ్వకుండా ఏం చేయడండి. అవకాశం దేవుడు యూదా ఇస్రాయేల్ కూడా ఇచ్చినాడు. అందరు అడుగుతున్నారు నేనా అంటే నాతో పాత్రలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నన్ను అప్పగించబోతున్నారు అంటే ఒక అవకాశం వచ్చింది. బహుశా దేవుని క్షమించు అని రిపెంట్ అయితే వేరే మార్గం ఉండేదేమో. కానీ ఇక్కడ ఏం చేశాడు, పశ్చాత్తాపడి ఎక్కడ పడాలి, ఎక్కడ పశ్చాత్తాపడాలి అక్కడ పడలేదు. అది ఎవరితో పశ్చాత్తాపడాలి, ఎవరితో సమాధానం కలుగుతున్నారు వాళ్ళతో చేసుకోలేదు. పశ్చాత్తాపడి ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఎవరితోనైతే డీల్ కుదుర్చుకున్నాడో తన దగ్గరికి వెళ్ళి నాకు వద్దండి, నీ డబ్బులు మీరు తీసుకోండి, యేసుక్రీస్తుని సిలువేదన్నారు. అప్పుడు నువ్వు డీల్ చేసినావు, నువ్వు ఒప్పుకున్నావు, నీ ఒప్పుకోలు ప్రకారము నువ్వు అప్పగించిన దాని ప్రకారము మేము నమ్మినాము, డబ్బులు ఇచ్చినాము, నువ్వు ఇంకేమైనా చేస్తావు. తిరిగి వచ్చి బహుశా అదే గదికి రావాల్సింది. అయ్యా నేను తప్పు చేస్తున్నాను, క్షమించు, నీ ఉప్పు తిన్నా, నీ కారం తిన్నా, నువ్వు నాకు భోజనం పెట్టున్నాను, 3.5 సంవత్సరాలు నన్ను పోషించినావు, నన్ను క్షమించు అని పడినట్లయితే మరి యూదా ఇస్కరియోతు ఇంకొక వ్యక్తిగా మనం గుర్తు చేసుకునే వాళ్ళం. యేసుక్రీస్తు దగ్గర పశ్చాత్తాపడకుండా లోకస్తుల దగ్గర పశ్చాత్తాపడితే ఆయన నశించిపోయడానికి అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది. మనకు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు, ఆపర్చునిటీస్ ఇస్తాడు. ఇఫ్ యూ రిపెంట్ అండ్ బిలీవ్ యూ షల్ బి సేవ్డ్. కేవలం రక్షణ కూడా రక్షింపబడిన తర్వాత కూడా అనేక విషయాలు కూడా మనకి పశ్చాత్తాపం కావాలి. నువ్వు ఫలభరితంగా ఉండాలి, నువ్వు ఫలం ఇచ్చే చెట్టుగా ఉండాలంటే నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు ఫలం ఇచ్చే చెట్టుగా ఉండు. ఆ ఫలం ఏం చేస్తుంటా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకే 18 వచ్చిన గమనిస్తే ఆదికాండం 3:18 వచ్చింది. అది Chapter 3 verse 18. Genesis 6:18. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఏం చేశారంట, ఎవరైతే అవకాశం తీసుకొని చక్కబెట్టుకున్నారో వాళ్ళ కుటుంబాలని ఇచ్చిన అవకాశం అనేది నీతో నీ కుటుంబం కూడా ఏమవుతుందంట, అయితే నీతో నీ నిబంధన స్థిరపరచదును, నీవును నీతో కూడా నీ కుటుంబం, నీ కుమారులు, నీ భార్యలు, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశింపవలెను. నిన్ను నీ కుటుంబాన్ని కాపాడబోతున్నాను. బికాస్ ఐ డోంట్ వాంట్ యూ టు పెరిష్. ఎందుకంటే నువ్వు నా దృష్టిలో ఏం పొందుకున్నాడ, కృప పొందిన వాడు. ఎందుకు కృప పొందుకున్నాడు, ఎందుకంటే నీతి జీవితం జీవించాడు కాబట్టి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించిన వ్యక్తిగా కుటుంబం చూసాం కాబట్టి నోవాని తన కుటుంబాన్ని దేవుడు కాపాడగలను. ఏం చేస్తాడ, నీతో నిత్య నిబంధన చేస్తాడు, నీతో నా నిబంధన స్థిరపరచెదను. హల్లెలూయా. నిబంధనలు ఏముందండి, నిబంధనలో రక్షణ ఉన్నది. I will make a covenant, that covenant will protect you. That covenant will extend your life. That covenant will satisfy you.
ఐ విల్ నాట్ బ్రేక్ మై కవెనెంట్ అన్నాడు. నేను చేసిన నిబంధన నేను అక్కడ ఏమి నిర్మూలన చేయను, అవి నేను నాశనం చేయను. ఆ నిబంధన నెరవేర్చేంత వరకు కూడా ఐ విల్ బి బిహైండ్ యూ. నాతో వేరుగా మీరు ఏమి చేయలేరు అంటే నా నేను మీతో చేసిన నిబంధనతో మీరు ఉండాలి, కానీ నిబంధన వేరుగా మీరు ఏమి చేయలేరు. ఇఫ్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ, బికాస్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ బికాస్ హి మేడ్ ఎ కవెనెంట్ విత్ అబ్రహాం ఆన్ దట్ డే. ఆ రోజు దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు కాబట్టి ఈ రోజు నీవు నేను అబ్రహాం సంతానం పిలువబడుతున్నాను. అబ్రహాంతో చేసిన నిబంధన మన జీవితం నెరవేర్చబడుతుంది. అబ్రహాంతో చేసిన వాగ్దానం మన జీవితం నెరవేర్చబడుతుంది. మనము ఒంటరి వారిని కాదు, మనతో మన నిబంధన మన ముందు వెళ్తుంది, మనతో ఉన్నది, మనలో ఉన్నది, మనతో నడిపిస్తుంది. ద కవెనెంట్ ఆఫ్ గాడ్ ఏమన్నాడు? ఐ మేక్ ఎన్ ఎవలాస్టింగ్ కవెనెంట్. దిస్ ఇస్ ఎన్ ఎవలాస్టింగ్ కవెనెంట్ దట్ ఐ విల్ బి ఎ బ్లెస్సింగ్. I will bless those who bless you and I will curse those who curse you. In and through you all the families of the earth will be blessed. అబ్రహాంతో చెప్పినాడు. అదే వాక్యము జీవం గల వాక్యము కాబట్టి ఈరోజు నీకు నాకు వర్తిస్తుంది. అది అబ్రహాంతో చేశాడు కాబట్టి అబ్రహాంతో ముగించలేదండి. వర్డ్ ఈజ్ లివింగ్. రాయబడిన మాట మన హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు అది రేమ మాటగా స్థిరపరుస్తుంది. అందుకే అన్నాడు, నేను నీతో చేసే నిబంధన ఐ విల్ ఎస్టాబ్లిష్ అంటే స్థిరపరుస్తా అంటాడు. మనం కొన్ని కంపెనీస్కి చూస్తాం, ఎస్టాబ్లిష్ 1900, 1920, 1950 రాస్తాం. అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఇంతకాలంగా అది స్థిరపరచబడ్డది. బిజినెస్ మంచిగా జరిగితే స్థిరపరచబడ్డది, బిజినెస్ డ్రాప్ అయితే కొట్టుకుపోతుంది. సో దేవుని ఉద్దేశం ఏంటిది? నిన్ను సృష్టించి ఈ వరదల్లో, వర్షంలో, అగ్నిలో కొట్టుకోపోకుండా ఉండడానికి ఏం చేయాలంట? ఎంతమంది అయితే దేవునితో కనెక్ట్ అయినారో, వరదలు వచ్చినా కొట్టుకోపోలేదు, సింహ బోన్లో వేసినా కొట్టుకోపోలేదు, అగ్నిలో వేసినా కొట్టుకోపోలేదు. ఎందుకు? దే ఆర్ కనెక్టెడ్ టు ద ట్రూ వైన్. ద్రాక్షవల్లితో కనెక్ట్ అయినారు కాబట్టి ఆ ద్రాక్షవల్లితో ఎవరైతే కనెక్ట్ అయినారో అందరూ కూడా రక్షింపబడ్డారు. నశించిపోలేదండి. చనిపోవటం వేరే, నశించిపోవటం వేరే. మనం అందరం నమ్ముతాం, మనము క్రీస్తులో నిద్రించిన వారు, మనం చనిపోము, క్రీస్తులో నిద్రించే వారం ఒకరోజు మనం ఖచ్చితంగా లెగుస్తాం. డిస్ట్రక్షన్ పెరిషన్ ఏంటిది? ఇంకా దాంట్లో అసలు దాని గురించి మాట్లాడుకోము. ఇంకా యూజువల్ ఎగ్జాంపుల్ డైనోసార్స్ ఉన్నాయని చాలా చెప్తారు. అంటే డైనోసార్స్ ఉండే, దే పెరిష్, దే ఆర్ ఎక్స్టింక్ట్, దే ఆర్ నాట్ ఆన్ దిస్ ఎర్త్ నౌ. ఒకప్పుడు ఉండే ఉన్నదో మనకు తెలియదు, కానీ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు ఎందుకు పెరిష్ అండి? కాపాడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. ఇప్పుడు డైనోసార్ దేవుడు సృష్టించారు, లైన్ సృష్టించారు, దేవుడు సింహాన్ని అన్ని చేస్తే ఇవి బ్రతికినా మరి అవి ఎందుకు బ్రతకట్లేదు? అన్ని బ్రతకడానికి ఉంచినారు కదా. దేవుడు ఎక్స్టెండ్ చేస్తున్నాడు, దేవుడు లైఫ్ ఇచ్చేవాడు. ఆ రోజు ఉంటే ఈ రోజు ఉండాలి. కాలంతో పాటు కొన్ని వెళ్ళిపోవాలని లేదని దేవుడి ఉద్దేశం కానే కాదు. ఏదైనా తోటలో ఎన్ని జంతువులను, ఎన్ని జీవులు ఉంచినో తప్పకుండా అవి కూడా ఈరోజు ఉండాలి. బికాస్ దే ఆల్సో విల్ మల్టిప్లై. దేవుని ఆలోచన చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం మరి 11 నుంచి 13 వరకు గమనించాం. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము పొంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమె చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాడు. గమనిస్తే, and behold, there was a woman which had a spirit of infirmity 18 years and was bowed together and could in no wise lift up herself.
And when Jesus saw her, he called her to him and said unto her, Woman, thou art loosed from thine infirmity. And he laid his hands on her, and immediately she was made straight and glorified God. అదేం రోజు అనేది విశ్రాంతి దినం. విశ్రాంతి దినంలో మరి యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు? సమాజ మందిరానికి వచ్చినాడు. హి కేమ్ టు సినగాగ్ ఆన్ సబాత్ డే. ఏం పని చేయదు అక్కడ. అంటే ఎగ్జాంపుల్, ఆ విశ్రాంతి దినం రోజు మీరు లోకరహితంగా ఉన్న పనులన్నీ పక్కన పెట్టుకొని ఆ రోజు మీరు దేవుని స్థుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. అంటే స్పిరిచువల్ వర్క్ ఎక్కువ చేయాలి. ఈ వేరే వర్క్స్ అన్ని పక్కన పెట్టాలి. మరి ఇక్కడ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమని గమనిస్తాము? సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ ఏం చేశాడంట? ఒక స్త్రీని చూసినాడు. అండ్ బిహోల్డ్ దేర్ వాజ్ ఎ వుమెన్ విచ్ హ్యాడ్ ఎ స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ 18 years. ఒక స్త్రీ 18 సంవత్సరాలుగా ఒక బలహీనతతోని ఆమె ఆ పరిస్థితిలో అనుభవిస్తూ ఉన్నది. బెండోరెంట్లో మొత్తం వంగిపోయిందండి. చాలామంది చూస్తాం కదా, ముసలి వాళ్ళని, వంగిపోయిన వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇట్లా స్ట్రైట్ నిలబడలేదు. బహుశా వెన్ను పూస పాడైపోయిండొచ్చు, వెన్ను పూస ప్రాబ్లం ఉండొచ్చు, స్పైనల్ కార్డ్. ఇట్లా బెండ్ ఓవర్ అంటే మొత్తం వంగిపోయి, అంటే షీ అనేబుల్ టు సీ అప్. అలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు ఏం చేశాక జాలిపడి కనికరపడి తన ప్రణాళిక ఏంటిది? విడిపించడానికి, విడుదల చేయడానికి. ఎక్కడున్నది ఆ స్త్రీ? సమాజ మందిరం అంటే సంఘంలో. ఎగ్జాంపుల్, ఒక చర్చ్లో ఒక స్త్రీ ఇన్ఫర్మిటీతో బాధపడుతుంది కాబట్టి నేనేం చేయాలంట? ఈజ్ నాట్ సీయింగ్ విచ్ డే ఐ ఆమ్ సపోజ్ టు డూ. అది మండేనా, సండేనా, ట్యూస్డేనా, వెనస్డేనా చూడకుండా ఈ నా ముందు వచ్చిన వ్యక్తిని నేను స్వస్థపరచడానికి వచ్చింది కాబట్టి ఆయన కన్సర్న్ లేదండి. ఈరోజు సాటర్డే కాబట్టి నేను చేయలేదు, విశ్రాంతి దినం కాబట్టి నేను చేయట్లేదు. బహుశా 18 సంవత్సరాలు ఈ స్త్రీ వెయిట్ చేసింది కదా, ఇంకొక రోజు వెయిట్ చేస్తుందిలే, ఇంకొక రోజు ఆమె వెయిట్ చేస్తుంది. ఆ ప్రయాస పడని, నేను సండే తర్వాత వచ్చి చేస్తా, మండే వచ్చి చేశానట్లేదండి. వెంటనే తన మీద జాలిపడి కనికరపడి ప్రేమించి ఏంటంటే తనని స్వస్థపరిచింది. ఏమంటున్నట్టు అక్కడ వాక్యం గమనిస్తే, and when Jesus saw her, he called her to him and said unto her, Woman, thou art loosed from thy infirmity. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. Amen. You are loosed from your infirmity today and now. Amen. మనలో ఏ బలహీనతలు ఉన్నాయో ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యానికి అనుసారంగా మనము విడుదల పొందును గాక. Amen. Let God release us. You are loosed from your infirmity. So ఉదయకాల సమయంలో యేసు ఆమెను చూచి, Jesus saw, he called and said, Thou art loosed from thy infirmity. నీ బలహీనత నుంచి ఏమైందంట? విడుదల పొంది ఉన్నావు. మరి ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మనకున్న బలహీనతల నుండి దేవుడు మనల్ని విడిపించును గాక. ఆమేన్. ఆ బలహీనత 10 మంది చెప్పాల్సిన అవసరం లేదు, నీకు దేవునికే తెలుసండి నువ్వు ఏ బలహీనతలు ఉన్నావో. ఆ రోజు ఆ స్త్రీ ఒక బలహీనత ఉంటే ఆ స్త్రీని చూసి నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందుకొని చెప్పినాడు. సో ఈ రోజు మనం ఏ బలహీనతలు ఉన్నామో, ఏ ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నామో, వాట్ ఈస్ బైండింగ్ us, దిస్ ఆఫ్టర్నూన్ వీ షల్ బి లూజ్డ్ ఫ్రమ్ ఇట్. నువ్వు దేంట్లో ఏ బంధకం ఉన్నావో, నేను ఎవరికి చెప్పుకోవాలని ఆలోచన ఉన్నావేమో, దేవుడు నేను ఎవరికి చెప్పాలి, ఏ పాస్టర్కి చెప్పాలి, ఏ బ్రదర్కి, ఏ సిస్టర్, ఏ ఫ్యామిలీకి చెప్పాలి, నేను ఎవరికి చెప్పుకోవాలి, నువ్వు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. God is watching over you and God knows your infirmity. God knows your challenges. నీ బలహీనతలు నువ్వు ఎంత దాచిపెట్టగాని నీ బలహీనతలు అన్నీ కూడా దేవుడికి తెలుసండి. సో దేవుడి దగ్గర ఒప్పు. అందుకే అంటున్నాడు, రిపెంట్ ఆర్ పెరిష్. పశ్చాత్తాపడు లేదా నాశనంగా. పశ్చాత్తాపడితే నీకున్న ప్రతి బలహీనత నుంచి దేవుడిని విడిపిస్తా ఉంటున్నాడు. He wants to lose you from every kind of bondage, every kind of infirmities. God is willing to do it for you today. మరి ఈ రోజు నీవు పశ్చాత్తాపం, దేవా నేను అడుగుదేవా ఈ బలహీనత నన్ను వెంటాడుతుంది, ఈ బలహీనత నుంచి నాకు విడిపించి నాకు విడుదల కలుగును గాక. ఆమేన్.
నువ్వు నమ్మితే అది జరుగుతుందని. ఏ అనారోగ్యము నిన్ను తాకడానికి వీలేదు. అనారోగ్యం ఉందా, బలహీనత ఉందా, అస్వస్థత ఉందా, ఏది లేదు. నువ్వు నిలబడి The word of God says, and she was made straight. దేవుడు ఎందుకు వచ్చాడండి? వంకర టింకరి మార్గాన్ని ఏం చేయాలంటే తిన్ననైన మార్గంలా చేయడానికే దేవుడు వచ్చినాడు. వంకర టింకరి మార్గాన్ని అపవాది పెట్టిపోయినాడు, సర్పంలాగా పోతా ఉన్నది. దేవుడు ఏం చేశాడంట? పావురంలాగా తిన్ననైన మార్గం ఏర్పాటు చేస్తున్నాడు. ఆ తిన్ననైన మార్గంలో వెళ్ళడానికి మేము ఏం చేయాలంట? రిపెంట్ అండ్ రిటర్న్. పశ్చాత్తాపడినట్లయితే ఆ స్త్రీ తన జీవితంలో ఏ విధంగా అయితే తన తిన్నగా నిలబడగలిగిందో, షీ వాజ్ స్టాండింగ్ స్ట్రైట్. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఆల్మోస్ట్ 18 లాంగ్ ఇయర్స్. తన ఏజ్ మనకు తెలియదండి. షీ వాజ్ అ ఉమెన్, అడల్ట్ అనుకుందాం, 50-60 సంవత్సరాలు ఉండొచ్చు. అంటే ఆ ఉన్న ఏజ్లో ఆల్మోస్ట్ సగం జీవితము ఆమె వంగే ఉన్నది. ఎన్ని పనులు చేసుకుని చాలా కష్టం, ఆమె కష్టపడుతున్నది. ఆ కష్టాన్ని చూసిన వాళ్ళు సంఘంలో చాలా మంది చూస్తున్నారు, ఎవరేం చేయలేకపోయారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తన చేసిన క్రియను బట్టి ఏం చేస్తాడ? తప్పుపడుతున్నారు. అంతా ఏం చేయాలండి? అరే ఒక స్త్రీ బాగుపడ్డది కదా అని సంతోషించాలా? లేదా నువ్వు ఒకరు సభాకు రోజు నువ్వు ఏమి చేయొద్దు కాబట్టి నువ్వు చేసావని తప్పు పట్టాలి. మనుషులు మంచిని దాంట్లో కూడా తప్పు పడుతూ ఉంటారు, కానీ దేవుడు ఏం చేశాడంటే చెడుతనంలో కూడా మంచి పట్టుతూ ఉంటాడండి. ఆ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపడానికి తనని టెస్ట్ చేయడానికి తన దగ్గర తీసుకొస్తే యేసుక్రీస్తుకు తెలుసు తను తప్పు చేసిందని. ఏం చేశాడంట? తను కూడా రాళ్ళు తీసుకొట్టలేదండి, క్షమించాడు. అమ్మా నువ్వు వెళ్ళి ఇక మీదట చెయ్యొద్దు అని చెప్పినాడు. నేను ఇక్కడ నిన్ను గద్దించడానికో వాళ్ళతో ఏకీవించి నిన్ను రాళ్ళతో కొట్టి చంపడానికి రాలేదు. నువ్వు తప్పు చేసినావు, నాకు తెలుసు. నువ్వు తప్పుని నేను క్షమిస్తున్నాను. నువ్వు ఇప్పుడు పశ్చాత్తాపడి ఇక మీదట అలాంటి అవకాశం వస్తే ఆ పనులు చేయొద్దు అని పంపించినాడు. తనని రాళ్ళతో కొట్టి చంపడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తన రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయిన. ఎందుకు? యేసుక్రీస్తు బహుశా అనుకున్న వాళ్ళ గురించి నేనే మీద వంగి రాస్తా ఉన్నాడు. మీరంతా నీతిమంతులు అనుకుంటారు కదా, రాయి తీసుకొచ్చారు కదా, నీ భాగవతం, నీ జీవితం, నీ లైఫ్ ఇక్కడ రాస్తున్నాడు. ఏం రాసినాడో తెలియదు కానీ బహుశా అనుకున్నాం వాళ్ళ గురించి రాయటం మొదలుపెట్టినాడు. బహుశా వాళ్ళు అనుకున్నారేమో మేము చేసిన తప్పులు, మేము చేసిన పాపం ఎవరు చూడలేదు అని. యేసుక్రీస్తు గ్రహింపు కలిగినవాడు కాబట్టి రాయగలిగినాడు. ఒకరితో ఒకరు, చిన్నవారి నుంచి పెద్ద. అంటే చూడండి, ప్రతి ఒక్కరు వచ్చాడు, పెద్దవాడు వచ్చాడు, పిల్లలు కూడా వచ్చారంట. వాళ్ళకి ఏం సంబంధం? పిల్లలకి ఏం సంబంధం? చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా అందరు వదిలేసి వెళ్ళిపోయినారు. యేసుక్రీస్తు ఆ స్త్రీ మాత్రం ఉన్నారు. నేను కూడా రాయి ఎత్తట్లేదమ్మా, నేను క్షమిస్తున్నాను, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇక మీదట పాపము చేయకు, పశ్చాత్తాపపడు. ఎందుకంటే యేసుక్రీస్తు నశించుకోవడం నా ఉద్దేశం కాదు. బహుశా ఆ స్త్రీని ఆ రోజు యేసుక్రీస్తు దగ్గర తీసుకొని రాకపోతే ఆమె నశించేది. వాళ్ళు ఏమైనా చేస్తాము, తప్పు పడదాం అనుకున్నారు, కానీ వాళ్ళు తప్పు పడదామన్న కారణంగా ఒక స్త్రీ బ్రతికింది. నిజంగా ఆలోచన ఒకవేళ ఆ రాళ్ళతో కొట్టాల్సిన వాళ్ళు యేసుక్రీస్తు దగ్గర తీసుకొని వచ్చి టెస్ట్ చేయకపోతే ఆ స్త్రీ చనిపోయేది, బ్రతికేది కాదు. వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపేవారు. మరి యేసుక్రీస్తు దగ్గరగా వచ్చినామంటే ఫార్ వచ్చినా అగేన్స్ట్ వచ్చినా, మంచి చేయడానికి వచ్చినా కీడు చేయడానికి వచ్చినా యేసుక్రీస్తు దగ్గర ఏమవుతారంట? నీకు నిరీక్షణనే కలుగుతుంది, నీకు మంచిగా కలుగుతుంది, మేలు కలుగుతుంది. సో క్రైస్తవ విశ్వాసంలో చాలాసార్లు మనం చూసిన పర్సిక్యూషన్ చూస్తున్నామండి కదా. అని మనం మంచి చేసినా కొట్టడానికి వస్తున్నారు, ఏమి చేయకుండా కొట్టడానికి వస్తున్నారు. వచ్చిన వారు ఏం చేస్తారంట? రక్షింపబడి వెళ్తారు. అది మన నిరీక్షణ ఉండాలి. దట్ షుడ్ బి యువర్ టెస్ట్. లార్డ్, లెట్ దెమ్ కమ్ అండ్ లెట్ దెమ్ హిట్ మీ, లెట్ దెమ్ కిల్ మీ, బట్ త్రూ మై లైఫ్ దే షల్ బి సేవ్డ్. ఈవెన్ గ్లాడ్ స్టేజ్ గురించి, దగ్గర గ్రాండ్ స్టేజ్ గురించి చాలాసార్లు గుర్తు చేసిన సంవత్సరం వాళ్ళ భార్య శిక్షించొద్దు, ప్రేమతో క్షమించండి అన్న మాటతోని అనేక మంది మారు మనసు పొందినారు. అరే సొంత భర్తని, సొంత పిల్లల్ని కాల్చి చంపినారు. ఇప్పుడు ఏం చేసుకోవాలి? క్షమించాలి, ఆవేదన పడాలి, దుఃఖపడాలి, బాధపడాలి కదా, గవర్నమెంట్తో కొట్లాడాలి.
నా 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 కుటుంబాన్ని చంపిన వాళ్ళని మీరు కోర్టుకి ఈడ్చాలి, జైలు వేయాలి, మరణశిక్ష విధించాలి, అన్నీ చెప్పాలి. కానీ ఆ స్త్రీ ఏం చేసింది? దేవుని ప్రేమ కలిగిన స్త్రీగా క్షమించమని అడిగింది. జరిగింది జరిగిపోయింది, నేనేం తీసుకొని రాలేదు. క్షమిస్తే బహుశా ఇంకొకసారి తప్పు చేయరు, క్షమిస్తే ఇంకొక అవకాశం ఇచ్చిన వారిగా ఉంటారు, క్షమిస్తే రక్షణ అనుభవం నడిపిస్తారు, క్షమిస్తే దేవుని వైపు తిరుగుతారు అన్న ఆలోచన కలిగిన వ్యక్తి. ఇక్కడ యేసుక్రీస్తు అదే చేసినాడు, క్షమించి వదిలేస్తా ఉన్నాడు. ఏమైనా అందుకే యెషయా 53:5 గమనిస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఏమంటున్నారంటే మన అంటే నేను చేసింది, మన దోషమును బట్టి మన దోషమును బట్టి అంటే చూడండి, he was wounded for our transgressions, he was bruised for our iniquities, the chastisement of our peace was upon him, and with his stripes we are healed. యేసుక్రీస్తు పొందిన గాయం ద్వారా మనల్ని స్వస్థపరచడండి. నీ దోషములను ఆయన పొందినవాడు. అంటే నువ్వు పొందాల్సిన దోష ఆయన ఎందుకు పొందాలి అంటాం కదా, ఎవరు తవ్విన గోతులో వాళ్ళే పడాలి. మరి ఇక్కడ మనం గోతులు తవ్వుకుంటే మరి యేసుక్రీస్తు ఎందుకు పడాలి ఆ గోతులో? ఎందుకంటే మనల్ని ప్రేమించడు కాబట్టి. మన అతిక్రమములను బట్టి, మనం చేసిన క్రియలను బట్టి ఆయన మీద వేయబడ్డవి. ఆయన మోసినాడు. ఏ మోసినాడ? నువ్వు చేసిన పాపము ఆయన మోసిన, ఇక్కడ సిలువలో మోసి నీవు నాకేం చేశాడ? ఫ్రీడమ్ ఇచ్చినాడు. పాపం చేయడానికి ఇవ్వలేదండి, నీతిగా జీవించండిరా అని ఇంకొక అవకాశము నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఫ్రీడమ్ కాగా అన్ని ఎక్స్పీరియన్స్ చేసావు కదా, సరే నెక్స్ట్ టైం నేను ఇంకా పాపాలు చేసుకుంటూనే ఉందని చెప్పట్లేదు. God has taken your iniquities on himself so that you are set free from every kind of bondage, so that you will not repeat. ఆ రోజు యేసుక్రీస్తు తన చేసిన పాపము తన మీద మోసుకున్నాడు. ఏం చేశాడు? నేను క్షమించే తత్వము నాలో ఉంది, క్షమించే అధికారం నా దగ్గర ఉంది కాబట్టి ఇదిగో నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇదిగో స్త్రీ నిన్ను క్షమిస్తున్నా, ఇక మీదట నువ్వు ఆ పాపము చేయకు, వ్యభిచారం చేయకు. Because he loved us, he gave himself for us. ఇంకేమన్నాడు? ఆ రోజు స్వస్థత కలిగింది, ఈ రోజు కూడా స్వస్థత కలుగుతుంది. నీ బలహీనతలని స్వస్థపరిచే దేవుడు ఏం చేశాడ? నేను పొందిన గాయం ద్వారా. ఏ గాయాలండి? నీవు చేసిన దోషము కారణంగా నేను గాయపరచబడ్డాను, నువ్వు చేసిన అతిక్రమణ కారణంగా నేను గాయపరచబడ్డాను. ఆ గాయాలు నేను స్వస్థపరిచే, నేను నాశనం చేయట్లేదు. యేసుక్రీస్తు పొందిన గాయం ద్వారా నీకు స్వస్థత కలుగును గాక. అంటే స్వస్థత అంటే మంచిగా జరుగుతుంది, కీడు జరగట్లేదు. నీ దోషాన్ని మోషన్ నువ్వేం మారట్లేదు కాబట్టి నువ్వు నాశనం కావాలని చెప్పట్లేదు. ఇంకొక ఈరోజు మనం సంఘంలో కూర్చున్నట్లయితే దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్, దిస్ ఈజ్ అనదర్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్. ఒక అవకాశం తర్వాత ఇంకొక అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఈజ్ ఆల్వేస్ విల్లింగ్ టు గివ్ ఆపర్చునిటీ ఆఫ్టర్ ఆపర్చునిటీ. టుడే ఇఫ్ యు ఆర్ లిస్టనింగ్ టు దిస్ వర్డ్, ask God for repentance. Ask God, yes Lord, I am a sinner, please forgive me from my trespasses. I don't want myself to perish in this world. I want to live for the glory of God. I want to repent, I want to return. Lord, lead me, guide me and strengthen me. No, అడిగినట్లయితే when you ask God, God is willing to do. మంచి చేస్తే ప్రతిసారి కూడా తప్పు పట్టడానికి ఎదురు చూస్తున్నారు. సబార్దేస్ మంచి చేస్తే ఏం నష్టం? అందుకే యేసుక్రీస్తు కౌంటర్ వేస్తాడు. అదే సబాత్ రోజు మీ గేదెలో, మీ ఆవులో, మీ బర్రెలో, మీ ఇక్కడ గోతులో పడిపోతే మీరు తీసుకురా, ఒకరోజు వెయిట్ చేస్తారా? చేయరు కదా. మనం పశుపక్షుల గురించి మీరు ఇంత ఆలోచిస్తే మరి మీ అబ్రహాం కుమార్తె, she is the child of Abraham, seed of Abraham, she is suffering. I am not supposed to be concerned about a person
whom I created. నేను సృష్టించిన సృష్టి పైన ఒక స్త్రీ పైన నేను ఆలోచించగలుగుతాను. లైఫ్ ఈజ్ మోర్ వాల్యూ దాన్ మెనీ స్టార్స్ అన్నాడు. పశు పక్షుల కన్నా మానవుని ఆయుష్, మానవుని జీవితము ఈజ్ మోర్ వాల్యుబుల్. సో అలాంటి దాన్ని ఎందుకు మీరు లెక్క చేయట్లేదు? దే ఆర్ కంపేరింగ్ విత్ ద లా దట్ వాస్ గివెన్ టు దెమ్. ఈవెన్ వర్తకాల సమయంలో మన వాక్యం వింటుండగా మనం నమ్ముదాము, మనం స్థిరపరచుకుంటాం. ఎందుకంటే శాస్త్ర లా నాలో బలహీనతలు ఉన్నాయి. దేర్ ఆర్ ఛాలెంజెస్, దేర్ ఆర్ ఇన్ఫర్మిటీస్ ఇన్ మై లైఫ్. సో దిస్ ఆఫ్టర్నూన్ లూజ్ మీ. దేవా నన్ను విడిపించు, నాకు విడుదల కావాలి ఈరోజు. నా ప్రయాసం వ్యర్థమవుతుంది. నేను అనేక సార్లు ప్రయాసపడ్డాను, నేను అనేక సార్లు నేను ట్రై చేస్తాను, నేను దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను. నువ్వు నాకు సహాయం చేయి దేవా. ఈ పరిశుద్ధ దినంలో నీ వాక్యం విన్నాము, నీ వాక్యాన్ని అనుసారంగా ఆ స్త్రీ ఏ విధంగా స్థిరపరచబడ్డదో, ఏ విధంగా తన వంగిన జీవితం నుంచి తనని విడిపించి మరి స్ట్రైట్గా నిలబడగలిగిందో నేను కూడా నిలబడాలి. పడిపోతున్నాను, తరచుగా పడిపోతున్నాను, నువ్వు నాకు సహాయం చేయి దేవా. నీ హస్తముతో నన్ను లేపు. దట్ ఈస్ వాట్ ద వర్డ్ సేస్. he laid his hands అని ఉన్నదండి. అవునా? ఒకసారి చూసి ముగించుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. పిలిచి ఒక మాట చెప్పి పంపట్లేదండి. పిలిచినాడు, తన మీద తన చెయ్యి పెట్టి ఏం చేశాడ? He laid his hands on her and immediately she was made straight and glorified God. సో ఈరోజు నేను దేని కొరకు ఎదురు చూస్తావో కదా? The hand of God is upon us. Amen. The hand of God. ఆ రోజు ఫిజికల్గా దేవుడు యేసుక్రీస్తు తనతో ఉన్నాడు కాబట్టి తన చేయి పెట్టినాడు. ఈరోజు మనం నమ్మినట్లయితే దేవుని హస్తము మనల్ని తాకుతుందండి. The hand of God will touch and will deliver you from every kind of infirmity you are going through. And tonight, this afternoon, you are loosed if you believe. నేను చేయబెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. May the hand of God be upon your life, so that you will be delivered. You will be loosed from every kind of infirmity. ఏదైతే కష్టమవుతుందో నీ జీవితం నుంచి అది బయటికి తీయడానికి ఈ మధ్యాహ్న కలశంలో వాక్యాన్ని అనుసారంగా the hand of God will remove that from your life. And may you be loosed from every kind of infirmity. Why? God wants you and us to glorify Him. యేసుక్రీస్తు మీకు చెప్తున్నా, ఇప్పుడు నేను హీల్ చేసాను, మహిమపరచని చెప్పట్లేదు. ఆమె స్వస్థత పొందుకున్న తర్వాత దేవుణ్ణి మహిమపరిచెను. ఎవరు నేర్పించాల్సిన అవసరం? ఎందుకంటే ఆమె సమాజ మందిరంలో వచ్చింది. బహుశా ఇంతకాలము ఆరాధించలేదేమో, స్తుతించలేదు. ఎందుకు? తనకున్న పరిస్థితి బట్టి వస్తుంది వెళ్తుంది 18 సంవత్సరాలు గడిచినాయి, స్వస్థత లేదు. కానీ ఏ రోజైతే స్వస్థపరచబడిందో ఏం చేశాడు? హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించగలిగింది. ఏం చేస్తాడు? ఆమె దేవుణ్ణి చూడండి, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచెను. మన బలహీనతలు తొలగించబడ్డాయి. మనం చక్కగా నిలబడి మనం దేవుణ్ణి మహిమపరుస్తాం. దేవుని మహిమపరచడానికి మనం సృష్టించబడ్డాము. దేవుని మహిమార్థం కొరకే మనం బ్రతకాలి. అన్ని విషయాలలో, అన్ని బలహీనతలలో దేవుడు ఈ ఉదయకాల సభలో వాక్యాన్ని అనుసారంగా మనల్ని బలపరిచి స్థిరపరచబడును గాక. దేవుని కొద్ది మాటని దీవించును గాక.